వాళ్ళ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుని నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపం నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం ప్రశ్న పట్టిపోతా అని భయపడతా ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాళ్ళని సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పిఎం సెక్యూరిటీ కావాలంటే వాళ్ళకి సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరుడు ఉన్నాడు, బందరు పిక్చర్ సినిమాలో చూసాడు. నాగభూషణ్ రక్తకన్య నాగభూషణ్ లాగా పేరు నాని గారు వాళ్తా ఉంటాడు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంటి? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తుంది. వీళ్ళకి ఆలోచన లేవు. వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి. వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం కదా. ఆయన ఒక ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం. ఈ రకంగా వాటి కోసం అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ ని ఆ గ్రూప్ లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళారు. రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టేస్తారు. మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతాం. ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగితే ప్రజాప్రతినిధులకు తెలుసు. గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు. కొన్ని అధికారుల దృష్టికి వెళ్లే సమస్యలు ఉండవు. అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధుల కీలక పాత్ర. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తారు. మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు. 5 సంవత్సరాలు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళ పేరు నాని గారు చెప్తా ఉన్నారు, నీకు రెడ్ బుక్ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఎవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేయడం మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీద వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశారు, ప్రాణ రక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచి నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు.
నువ్వేమో బందర్లో ఉన్నా అంటే నీకు గజగజ ఉనికిపోతా ఉన్నావు. ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తాం. ఈ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. ఆల్రెడీ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్ని ఒకటొకటి బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడుతున్నావు, మీడియా ముందు మాట్లాడుతున్నావు, జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నావు. మొత్తం ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు. నాకు అభిమానం లేదు. ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు. మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టారు. వాళ్ళ మచిలీపట్నం పేరు నాని గారిని 50,000 ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్ కి రాకుండా ఉండే విధంగా దగ్గరగా వచ్చే విధంగా చేశారు.